హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సన్నకార పూస అనేది క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీర్చుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి. తీసుకున్న తర్వాత ఇందులో మనం ఒక సగం కప్పు వరకు శనగపిండిని కలుపుకోవాలి. శనగపిండిని కలపడం వల్లనే మనకి సన్నకార పూస అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. అందుకని శనగపిండిని తప్పకుండా కలపాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వామును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం అండి నువ్వులను వేసుకోవాలి. నువ్వులను వేయడం వల్ల మనకి కారపూస టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపిన తర్వాత ఇలా స్పూన్తో కలుపుకోవాలి బాగా. ఎక్కడ కూడా అంతా కలిపిన తర్వాత ఇందులోనే మనం నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మనం వేడి చేసిన నీళ్ళని పోసుకోవాలండి. ఇందులో వేడి చేసిన నీళ్ళని పోసుకోవడం వల్ల మనకి కారపూస అనేది క్రిస్పీగా వస్తుంది. అందుకని వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చెంచాతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం చేతితో కలుపుకోవచ్చండి. పిండి అనేది ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మురుకుల గిద్దెని తీసుకొని ఇలా ఆయిల్ని పూసుకోవాలి. ఆయిల్ని పూయడం వల్ల పిండి అనేది మురుకుల గిన్నెకి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు సన్నకార పూస సన్న రంధ్రాలు ఉన్నది తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. పిండి అనేది ఇలా చేతితో కొద్దిగా ఒత్తుకొని ఈ గొట్టంలో పెట్టుకొని మనం చేసుకున్నట్లయితే ముందుగా ఒక గిన్నెలో కానీ లేదంటే మీకు డైరెక్ట్గా ఎప్పుడు చేసే వాళ్ళైతే ఆయిల్లోనే ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తినట్లయితే మనకి కారపూస అనేది వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇలా డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు ఆయిల్లో. లేదు అంటే మీరు కొత్తగా చేసే వాళ్ళు అయితే కనుక ఒక ప్లేట్లో ఒత్తుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవి ఫ్రై అయినాయో కాలేదో తెలవడానికి ఇలా ఈ బుడగలన్నీ పోతాయి. ఇవి పోయిన తర్వాత మనకి 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సన్నకార పూస అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సన్నకార పూస రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.